2025 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు సోమవారం. ఈరోజు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. సమతులిత ఆహారం తీసుకోవడానికి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ సహోద్యోగులతో మరియు అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనుల్లో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పనిలో మరింత దృష్టి పెట్టాలి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. అనవసర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కానీ వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మీ భావాలను ఎంచుకోండి. విద్యార్థులకు ఈరోజు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండవచ్చు. ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నించండి. మీ గురువుల సలహాలు పాటించండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ భావాలను స్పష్టంగా పంచుకోండి. అనుమానాలను నివారించడానికి ప్రయత్నించండి. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహం గురించి ఆలోచించే వారికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఈరోజు అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. శివుణ్ణి ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. పేదవారికి సహాయం చేయటం వలన మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వులను దానం చేయండి. కలిసి వచ్చే రంగు నీలం రంగు, నలుపు రంగు కలిసి వస్తాయి. కలిసి వచ్చే సంఖ్య 6, 8. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.